దేవీ నవరాత్రులు లేదా శరన్నవరాత్రులు హిందూ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన పండుగలలో ఒకటి. ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసంలో సెప్టెంబర్ నుంచి అక్టోబర్ మధ్య శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు 9 రోజుల పాటు నిర్వహిస్తారు. ఈ పండుగలో 9 రోజులు దేవి అమ్మవారిని 9 విభిన్న రూపాలలో పూజిస్తారు. అమ్మవారి ఈ 9 అవతారాలను నవదుర్గాలు అని పిలుస్తారు. ప్రతి అవతారానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ పండుగను శరన్నవరాత్రులు అని పిలవడానికి కారణం ఏమిటంటే, ఈ సమయాన వర్ష ఋతువు ముగిసి శరత్ ఋతువు ప్రారంభమవుతుంది. వాతావరణంలో జరిగే మార్పులు అనేక రోగాలకు దారితీస్తాయి. అందుకే ఈ సమయంలో శక్తి ఆరాధన జరపడం ఆరోగ్యంగా, శుభ్రతగా ఉండటానికి, అనారోగ్యాల నుండి రక్షణ పొందటానికి ఉద్దేశించబడింది. నవరాత్రుల చరిత్ర. నవరాత్రులు దేవి దుర్గాను మహిషాసురుడి నుంచి లోకాన్ని రక్షించిన విజయాన్ని జరుపుకోవడం కోసం జరుపుకుంటారు. దేవి దుర్గామాత యొక్క మహత్తర శక్తి, ధైర్యం, దయతో మహిషాసురుణ్ణి నాశనం చేసిన ఈ పురాణగాథ మన జీవితంలో ధర్మం మీద ఉండే విజయాన్ని సూచిస్తుంది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల తేజస్సు నుంచి ఉద్భవించిన దుర్గాదేవి మహిషాసురుణ్ణి వధించి లోకాన్ని శాంతి, సంపదలతో తరుక్కుని నిలిపింది. నవరాత్రుల 9 రోజులు ప్రతిరోజు దుర్గాదేవి విభిన్న రూపాల్లో పూజించబడుతుంది. అమ్మవారి 9 అవతారాలు. 1. శైలపుత్రి. తొలి రోజు అమ్మవారి రూపం శైలపుత్రి. ఈ రూపం పార్వతీదేవి రూపం. ఈమె హిమవంతుని కుమార్తెగా పుట్టింది. శైలపుత్రి మాయాదేవి అవతారం నుంచి ఉద్భవించింది. ఆమె భూమికి చెందిన శక్తి రూపం. ఈ రోజు అమ్మవారిని పూజించడం వల్ల భక్తులు ధైర్యం, సంపదను పొందుతారని నమ్ముతారు. ఈ రోజు పొంగలి నైవేద్యం సమర్పించడం శైలపుత్రి దేవిని ప్రసాదించే విధానం. 2. బ్రహ్మచారిణి. రెండవ రోజు అమ్మవారి రూపం బ్రహ్మచారిణి. ఈ రూపం పవిత్రత, ధర్మనిష్టను ప్రతిబింబిస్తుంది. అమ్మవారు పరమేశ్వరుని భర్తగా పొందడానికి కఠిన తపస్సు చేసింది. ఈ రూపంలో అమ్మవారిని పూజించడం వల్ల భక్తులు ఆత్మశక్తిని పొందుతారని, దైవభక్తి పెరుగుతుందని నమ్మకం. 3. చంద్రఘంట. మూడవ రోజు చంద్రఘంట రూపంలో అమ్మవారు వెలసుతుంది. ఈ రూపంలో అమ్మవారు శాంతిని, సామరస్యాన్ని సూచిస్తుంది. శిరస్సుపై అర్ధచంద్రంతో ఈ రూపం ఆమెకు చంద్రఘంట అనే పేరును తెచ్చింది. ఈ రోజు అమ్మవారిని పూజించడం వల్ల ఆరాధకులకు శాంతి, సంతోషం లభిస్తాయని నమ్మకం. 4. కూష్మాండ. నాలుగవ రోజు అమ్మవారి రూపం కూష్మాండ. ఈ రూపం సృష్టికర్తగా ఉంది. ఈ అమ్మవారు సృష్టికి శక్తినిచ్చినవారు. 8 భుజాలతో ఉన్న ఈ రూపాన్ని ఆరాధించడం వల్ల భక్తులు ఆరోగ్యంతో పాటు సుఖ సంపదలను పొందుతారని నమ్ముతారు. 5. స్కందమాత. 5వ రోజు స్కందమాత రూపంలో అమ్మవారు కొలవబడుతుంది. ఈ రూపం కుమారస్వామి యొక్క తల్లి రూపం. ఈ అమ్మవారిని పూజించడం వల్ల భక్తులకు సంతాన సౌభాగ్యం కలుగుతుందని నమ్మకం. కమలాసనంపై కూర్చున్న ఈ రూపం భక్తులకు శాంతిని, సంతోషాన్ని ప్రసాదిస్తుంది. 6. కాత్యాయని. 6వ రోజు అమ్మవారి రూపం కాత్యాయని. ఈ రూపంలో అమ్మవారు మహిషాసురుణ్ణి వధించింది. కాత్యాయన ఋషి తపస్సు చేసి అమ్మవారిని తన కుమార్తెగా పొందినందున ఆమెకు ఈ పేరు వచ్చింది. ఈ రూపాన్ని ఆరాధించడం వల్ల భక్తులకు విజయాలు, శక్తి లభిస్తుందని నమ్ముతారు. 7. కాళరాత్రి. 7వ రోజు అమ్మవారు కాళరాత్రి రూపంలో వెలిసింది. ఈ రూపం భయంకరమైనది కానీ ఎంతో శుభకరమైనది. కాళరాత్రి అమ్మవారు భక్తులకు భయం నుంచి విముక్తిని ప్రసాదిస్తుంది. ఈ రూపాన్ని పూజించడం వల్ల భక్తులు తమ జీవితంలో ఉన్న అన్ని ఆటంకాలను అధిగమిస్తారని నమ్మకం. 8. మహాగౌరి. 8వ రోజు మహాగౌరి రూపంలో అమ్మవారు కొలవబడుతుంది. ఈ రూపంలో అమ్మవారు శాంతి, పవిత్రతను ప్రతిబింబిస్తుంది. పరమేశ్వరుని కోసం తపస్సు చేసినప్పుడు అమ్మవారి శరీరం నల్లగా మారింది, కానీ గంగాజలంతో ఆమె శరీరం కాంతివంతంగా మారింది. ఈ రూపాన్ని పూజించడం వల్ల భక్తులకు శుద్ధత, శాంతి లభిస్తుందని నమ్ముతారు. 9. సిద్ధిదాత్రి. 9వ రోజు సిద్ధిదాత్రి రూపంలో అమ్మవారు పూజించబడుతుంది. ఈ రూపం అన్ని సిద్ధులను ప్రసాదించేది. ఈ రూపాన్ని ఆరాధించడం వల్ల భక్తులు అన్ని రకాల సిద్ధులను పొందుతారని నమ్మకం. నవరాత్రుల పూజా విధానం. నవరాత్రులలో పూజా విధానం సాంప్రదాయముగా ఉంటుంది. ప్రతిరోజు వేర్వేరు రూపాలలో అమ్మవారిని పూజిస్తారు. పూజా మందిరంలో కలశాన్ని స్థాపించి దేవతలను ఆహ్వానించి పూజ జరపడం ఆనవాయితీ. పూజా సమయంలో శుద్ధి, నైష్టికత చాలా ముఖ్యమైనవి. ప్రత్యేక పూజలు, హోమాలు కూడా నిర్వహిస్తారు. ఆయుధ పూజ. విజయదశమి పండుగకు ముందు రోజు ఆయుధ పూజ నిర్వహిస్తారు. ఈ పూజలో ఆయుధాలను పూజించడం ఒక పెద్ద సాంప్రదాయం. పురాణగాథ ప్రకారం పాండవులు అజ్ఞాతవాసంలో తమ ఆయుధాలను దాచిన తర్వాత విజయదశమి రోజు వాటిని తిరిగి తీసుకుని యుద్ధం చేశారు. అందుకే ఆయుధ పూజకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. నేటికి ఆయుధ పూజ ద్వారా మన శక్తిని, సామర్థ్యాన్ని పూజిస్తాం. అపరాజితా పూజ.
విజయదశమి రోజున అపరాజిత దేవిని పూజిస్తారు. ఈ పూజ ద్వారా అపరాజిత దేవి అనుగ్రహం పొందడమే కాక విజయాన్ని కాంక్షించుకుంటారు. సుదీర్ఘ పూజాకాలం. నవరాత్రులు 9 రోజులు జరిగే పూజాకాలం చాలా శక్తివంతమైనది. ఈ పండుగలో ప్రతి ఒక్కరూ నైతికత, ధర్మం, పవిత్రతను పాటిస్తూ అనుకున్న కార్యాలలో విజయం సాధించేందుకు దైవ అనుగ్రహాన్ని పొందవచ్చు. నవరాత్రుల సమయంలో భక్తులు ఉపవాసం ఉండడం కూడా పవిత్రమైన పద్ధతిగా భావిస్తారు. వైదిక సంప్రదాయంలో నవరాత్రులు. దేవీ నవరాత్రులు వైదిక సంప్రదాయంలో మానవ జీవనయాత్రలో శారీరక, మానసిక ఆరోగ్యం, సామాజిక చైతన్యం, ధర్మ ఆచరణలను బలోపేతం చేయడం కోసం రూపొందించబడ్డాయి. 9 రోజుల దీక్షతో పూజలు నిర్వహించడం, రాత్రి పగలు భక్తి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మనస్సును శుద్ధి చేసుకోవడమే కాదు, ధార్మికత, సాంప్రదాయం కాపాడుకోవడం కూడా జరుగుతుంది. ముగింపు. దేవీ నవరాత్రులు కేవలం పూజా కార్యక్రమం మాత్రమే కాకుండా శక్తి ఆరాధన, భక్తి మార్గం, ధర్మం మరియు సాధనలతో మానవానికి రక్షణ కల్పించే సాధనం.